నమస్తే మిత్రులారా, మీ అందరికీ స్వాగతం. క్రిస్టియానిటీలో చాలా మంది మేధావులు అని చెప్పుకునే వాళ్ళు వాస్తవానికి వాళ్ళకి బైబిల్ ఏమీ తెలియదు. వాళ్ళకి తెలుసు అనుకున్న ఏదో ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని అదే ప్రపంచం అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళల్లో ఒకళ్ళు అందున క్రైస్తవ్యానికి పూర్తి విరుద్ధమైనటువంటి క్యాల్వినిజం అనే ఒక తప్పుడు బోధని ఎక్స్పోజ్ చేస్తూ దాన్ని తెలుగు రాష్ట్రాల్లో స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఒక తప్పుడు బోధలకి ఒక ప్రతినిధి బీబు అంటారు. బీబు మీ అందరికీ తెలుసు కదా, రక్షణ ఛానల్లో కనిపిస్తుంటాడు. ఆ రక్షణ ఛానల్ వాళ్ళకి కూడా ఏమి సిద్ధాంతాలు ఉన్నాయో లేవో నాకు అర్థం కాదు. ఆ బీబు అని ఆయన ఆల్రెడీ తప్పుడు బోధ. ఎలాంటి తప్పుడు బోధ అంటే, ఒకడు ఒళ్ళు కొవ్వెక్కి పసిపిల్లను రేపు చేసినా కూడా అది దేవుని సంకల్పంలో భాగం అని చెప్పే ఒక ప్రముఖమైన ప్రపంచఖ్యాతి చెందినటువంటి బోధకుల అనుచరులు అనమాట వాళ్ళు. ఈ దేశంలో జరుగుతున్న హత్యలు, మానభంగాలు ఏది జరిగినది మంచి చెడు దేవుని సంకల్పంలో జరుగుతున్నాయి, ఏం వేరుగా ఏం జరగడం లేదు, మంచి అయినా చెడు అయినా దేవుడే చేయిస్తున్నాడు అని చెప్పేటువంటి ఒక తప్పుడు శాఖల్లో ఉన్న వ్యక్తులు. ఒక వ్యక్తి రక్షింపబడితే వాడికి ఎప్పుడు పాపం చేయడు, పాపం చేసే ఛాన్సే లేదు, అసలు పాపమే జరగదు అని చెప్పేటువంటి అత్యంత ఘోరమైన పాతాళానికి దగ్గరగా ఉండే బోధ. అలాంటి వ్యక్తిని ఒక పెద్ద ఆయన పాపం ఏమడిగాడంటే, ఒకసారి వినండి, ఆయన ఏం చెప్పాడో మీకు కూడా తెలుస్తుంది, చూద్దాం. ఎస్సీ వాళ్ళు వాక్యం చెప్పడానికి వీల్లేదు, వాళ్ళు పీసీ అయి ఉండాలి ప్రసంగం చేయాలంటే అన్నట్టుగా మరి తీసుకుని వస్తా ఉన్నారు. కనుక ఏది మరి మీరు క్లారిటీ ఇస్తే మంచిదంటే. నేను ఒకటి చెప్తానండి. ఎస్సీ కాబట్టి వాక్యం చెప్పకూడదు అన్నది కాదు నియమం, హిందూ కాబట్టి వాక్యం చెప్పకూడదు అన్నది ఏం పెట్టాడు అని నియమం. హిందూ కాబట్టి వాక్యం చెప్పకూడదు అన్నదట నియమం అంట. నియమం అంటే అర్థం ఏంటండి మీరు చెప్పండి? దేవుడు రాయించాలిగా, లేకపోతే ఈయన రాస్తాడా? నియమం అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా అది బైబిల్ చెప్పాలి. మరి ఈ బీబు గారు రాసుకొచ్చారో లేకపోతే ఈయన సపరేట్ బైబిల్ ఉందో నాకు తెలియదు. ఎస్సీ వాళ్ళు బైబిల్ చెప్పకూడదని కాదంట, హిందువు చెప్పకూడదంట. ఎస్సీ అంటే అర్థం ఏంటి మరి? షెడ్యూల్ కాస్ట్, హిందూ సమాజంలో భాగమేగా. మళ్ళీ ప్లేటు ఫిరాయించడంలో చాలా తెలివితేటలు. అంటే అబద్ధం ఆడడంలోనూ, బైబిల్ చెప్పని దాన్ని చెప్పడంలోనూ, బైబిల్ చెప్పకపోయినా బైబిలే చెప్పింది అన్నట్టుగా ప్రజల్ని భ్రమించడంలోనూ సిద్ధహస్తుడు మన బీబు గారు. ఏమంటున్నాడు? హిందువు బోధించకూడదంట. ఈయన లెక్క ప్రకారం, బైబిల్ లెక్క ప్రకారం చాలా భయంకరమైన వ్యత్యాసాన్ని చూపిస్తాడు. వాస్తవానికి ఏం చెప్పింది బైబిల్ చెప్పిన దానికి సంబంధం లేదు. ఒకవేళ ఏం చెప్పిన దాన్నే మనం ఆలోచిస్తే, యేసయ్య పక్కన 12 మంది యూదులు ఉన్నారే, యూదులుగానే బ్రతుకుతూనే వాళ్ళు వాక్యాన్ని బోధించారు. ఇప్పుడు చెప్పండి, యూదుడు వాక్యం చెప్పొచ్చా? యూదుడు వాక్యం ఎలా చెప్పొచ్చా అంటే? యూదుడైన పౌలు గారు యూద ఆచారాలను పాటిస్తూనే, యూదుడుగా బ్రతుకుతూనే అపోస్తులుడిగా ఉన్నాడు. మరి ఏం చెప్పిన దాన్ని బట్టి యూదుడుగా బ్రతుకుతూ క్రైస్తవుడిగా బోధ చేయకూడదుగా? ఇక్కడ యూదుడు వేరు, క్రైస్తవుడు వేరు, గుర్తుపెట్టుకోండి. యూదుడు క్రైస్తవుడు ఒక్కడే అంటే తప్పైపోద్ది. మళ్ళీ ఇక్కడ దానికి సమాధానం చెప్పాలి మళ్ళీ. మరి యూదుడైనటువంటి పౌలు యూదాచారాలు పాటిస్తూ, 12 మంది శిష్యులు యూదాచారాలు పాటిస్తూ క్రైస్తవులై బోధించగలిగింది ఒక హిందువుగా పుట్టి సబ్జెక్టులో, సర్టిఫికెట్లో మతం మార్చుకోకుండా తన సత్ప్రవర్తన ద్వారా, బ్రతుకు ద్వారా దేవునికి అనుకూలంగా వాక్య ప్రకారంగా బ్రతుకుతూ వాక్యం చెప్పడం తప్ప అండి? చెప్పాలయన. బైబిల్ ఏం చెప్తుంది? గలతీ పత్రిక 2వ అధ్యాయంలో దేవుని దృష్టిలో యూదుడని, గ్రీసు దేశస్తుడని, స్త్రీ అని, పురుషుడని లేదు కదా. నేను ఎక్కడ తీసుకొస్తాడు అది? నాకు చెప్పాల్సింది ఏంటంటే, ఆ నియమం ఎక్కడుందో బీబు గారు చెప్పాలి. మీరు పుట్టించుకొచ్చారా? ఈ సర్టిఫికెట్ లో క్రిస్టియన్ అని రాసుకునే అనుమతి వస్తే కనుక మీరు ఇంకేం చేయక్కర్లేదు, మీరు వాక్యం చెప్పండి. నువ్వు క్రిస్టియన్ అని సర్టిఫికెట్ లో తెచ్చుకుంటే, నువ్వు దొంగమైనా, వ్యభిచారమైనా, నీకు వాక్యం తెలిగిపోయినా, అసలు క్యారెక్టర్ లేకపోయినా నువ్వు చెప్పేయచ్చు అనమాట. ఓహ్ సూపర్ అండి, సూపర్ లాజిక్. ఇది మరి ఎక్కడ లాజిక్కో, ఏ సమాజంలో పట్టుకొచ్చాడో, ఏ వాక్యంలో పట్టుకొచ్చాడో నాకు అర్థం కాదు. బీబు గారు మిమ్మల్ని అడుగుతున్నా, సర్టిఫికెట్లో ఒక మతం పేరుంటే వాడు బోధకుడు అయిపోవచ్చు అని నాకు బైబిల్లో ఉన్న ఒక్క రిఫరెన్స్ ద్వారా నాకు నిరూపించాలి. బైబిల్లో ఒక్క రిఫరెన్స్ ద్వారా నిరూపించకపోతే మీరు తప్పుడు బోధకులు అని ఒప్పుకొని బైబిల్ని పక్కన పెట్టి ఇంకెప్పుడు బోధించకండి. మీలాంటి
వాక్యం మీద ఆధారపడకుండా సొంత ఎనాలిసిస్ చేసుకుంటూ ఎవరైనా ప్రశ్నించడానికి అవకాశమే లేకుండా దాగుడు మూతలతో బోధలు చేసే వాళ్ళతో అత్యంత ప్రమాదం. మీ పీతబోధ ఆల్రెడీ పీతబోధ చెత్తబోధ అని ఎప్పుడూ మేము నిరూపించేశాం. మీకు ఆ చర్చకు వచ్చేటువంటి దమ్ము లేదు, ధైర్యం లేదు. పోనీ నేను ఇప్పుడు మిమ్మల్ని చర్చకు ఆహ్వానిస్తున్నా. బీబు గారు, మీరు ఇదే అంశం మీద వాక్య ప్రకారం హిందువు బోధించకూడదు అనే నియమం ప్రకారం క్రిస్టియన్ అని సర్టిఫికెట్ ఉన్నోడు బోధించాలి అనే నియమం బైబిల్లో ఉన్నట్టు, ఈ రెండు నియమాలు బైబిల్లో ఉన్నట్టు మీరు నాకు చూపించాలి. లేదనుకో మీరు ఖచ్చితంగా తప్పుడు బోధకుడనని ఒప్పుకోవాలి. కమాన్, రండి చర్చకి. మీకు దమ్ముంటే నాతో పాటు చర్చకి రండి. ఇలాంటి చెత్త బోధలు లేకండి. ఏంటి మరి మీరు చెప్తున్నారో మీ పక్కన వాళ్ళు సలహా ఇచ్చారో నాకు అర్థం కాదు. వాక్యం చెప్పే అధికారం ఉంది అని చెప్తున్నాం. మీ సర్టిఫికెట్ లో హిందూ అని తొలగించుకోండి, క్రైస్తవుడు అని రాసుకోండి, అప్పుడు చెప్పండి వాక్యం. రేపు చట్టం ఒకటి వచ్చిందండి. ఏంటంటే సర్టిఫికెట్ లో కూడా అసలు క్రిస్టియన్ అని రాసుకోవద్దు, చట్టం చేస్తుంది. ఈ దేశంలో క్రిస్టియన్స్ ఉండకూడదు, అసలు క్రీస్తునే ఆరాధించకూడదు అని చట్టం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు అయ్యగారు? సర్టిఫికెట్ లో క్రిస్టియన్ అని కూడా రాసుకోవద్దు, అసలు ఈ దేశంలో క్రిస్టియన్సే ఉండొద్దు అని అంటే ఏం చేస్తాడు అప్పుడు? అసలు యేసుక్రీస్తుని ఆరాధించొద్దు అంటే ఏం చేస్తాడు అప్పుడు? సర్టిఫికెట్లో క్రిస్టియానిటీని తీసేసి దేవుడే లేడని రాసుకుంటాడా? హిందూ అని రాసుకుంటాడా? బౌద్ధుడు అని రాసుకుంటాడా? వాస్తవానికి హిందూ అనేదానికి ఏ అర్థం లేదు ఈ ప్రపంచంలో, ఈ దేశంలోనే. హిందూ అనేదానికి ఒక ప్రాంతంలో ఉన్న మనుషుల యొక్క పేరు. కొంతమంది మతం అనుకుంటారు, కొంతమంది అది ప్రాంతానికి ఉన్న పేరు అని అనుకుంటారు. మతం అనుకునేవాడు అనుకుంటున్నాడు, ప్రాంతం వాడు అనుకునేవాడు ప్రాంతం అనుకుంటున్నాడు. అది మతం అని భావించే వాళ్ళు లోకంలో ఉన్నారు, ప్రాంతం అని భావించే వాళ్ళు ఉన్నారు. కాదండి, హిందూ మతం అంటే ఏంటో చెప్పమంటే ఈ దేశంలో సనాతనవాదులే చెప్పలేకపోతున్నారు. బీబు గారు ఎట్లా చెప్తారు? అది ఒక జాతీయత, హిందుస్థాన్ అంటారు. అంటే ఏంటో చెప్పాలి. హిందుస్థాన్ కాబట్టి దీన్ని హిందుస్థాన్ అని పిలవద్దని రేపు పొద్దు నుంచి వాదిస్తాడేమో. ఎందుకంటే క్రైస్తవులు కూడా ఉన్నారు కాబట్టి క్రైస్తవ, ఇస్లాం, క్రిస్టియన్, అలాగే సిక్కు, జైన స్థాన్ అని మొత్తం కలిపి చదవమంటాడేమో. ఏం బోధలండి బాబు! ఇట్లాంటి బోధల వల్లే కదా సమాజంలో చీలికలు వస్తుంది. దళితులు ఏదో దొంగతనం చేసినట్టు వాళ్ళు మతం పేరు మీద కాదు, కులం పేరు మీద జరుగుతున్న వివక్షకి పొందుతున్న రిజర్వేషన్ల మీద ఇట్లాంటి వాళ్ళు కూడా ఏడుస్తుంటారు. ఎందుకంటే పూర్తిగా తలాతోక తెలియదు వీళ్ళకి. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎస్సీలు కాదు, వీళ్ళు ఎస్సీలు అయి ఉంటే గ్రామీణ స్థాయిలో ఉండుంటే, గ్రామీణ స్థాయిలో పేదరికాన్ని అనుభవిస్తుంటే, వాళ్ళు గ్రామీణ స్థాయి నుంచి అణచివేతని, వివక్షని ఎదుర్కొంటూ ఉంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్య రక్షణ లేక ఎస్సీ ఎస్టీ చట్టం అనేది ఒక్కటి మాత్రమే ఉండబట్టి కొంచెం ఊపిరి తీసుకొని బతకగలుగుతున్నారు అనే పరిస్థితి వీళ్ళకు ఉండుంటే అప్పుడు అర్థమయ్యేది వీళ్ళకి. సేఫ్గా ఉద్యోగాలు చేసుకుంటూ కడుపుసులో చల్లగదలకుండా మైకులు పట్టుకొని చెప్పమంటే చెప్తుంటారు ఇట్లాంటి వాళ్ళు. అదండి. మరొకసారి లాస్ట్లో పిలుస్తున్న బీబు గారు, నిజంగా వీటిని, ఈ రెండు నియమాలు బైబిల్లో ఉన్నట్టు మీరు నిరూపించకపోతే మీరు బైబిల్ని పక్కన పెట్టి మీరు అసలు బోధించొద్దని నేను కోరుకుంటున్నాను. అది